ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఈజ్ ఆల్సో అవైలబుల్. సార్ అది కరోనా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కదా సార్, దీని మీద అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మీరు ఏమైనా ఐడియా ఉందా మీకు? కరోనా కోసం కరోనా కేసెస్ దాదాపు 8,000 కేసెస్ పెరిగినాయి సార్ ఇండియాలో. సార్ కరోనా కేసులు పెరగడం అనేది ఈ సర్దికి, వాతావరణానికి, ఈ పొల్యూషన్కు, ఈ మంచుకు పెరుగుతూనే ఉంటాయి. కొంచెం హోటళ్ళ దగ్గర, టిఫిన్ సెంటర్ దగ్గర కేర్ఫుల్ చేస్తే, ఆ కేక్ల దగ్గర కేర్ఫుల్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం దాని గురించి చర్యలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కోవిడ్ టైంలో అనేక విధాలుగా సెక్యూరిటీ ఉండే. కోవిడ్ స్టార్ట్ అవుతున్న సమయంలోనే మనం శ్రద్ధ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ కాదు. స్కూళ్ళలోనే కానీ, చిల్డ్రన్స్లోనే కానీ, అంగన్వాడీలనే కానీ, ఎక్కడెక్కడైతే హోటల్స్ ఉంటాయో, టిఫిన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ కొంచెం జిహెచ్ఎంసీ సిబ్బంది ఏదైతే సాఫ్ సఫాయిలు ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఒకవేళ లాక్డౌన్ అయితే ఎట్లా ఉంటుందండి సార్? లాక్డౌన్ చేస్తే ప్రజలకు ఇబ్బంది. ఎందుకంటే చిన్న చిన్న లేబర్ అడ్ల మీద ఎవరైతే వర్కులు చేస్తారో వాళ్ళకి ముమ్మాటికి 100% వాళ్ళు కోల్పోయే పరిస్థితులు అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందు గురించి అంటే వాడు 500 తీసుకెళ్తే వాళ్ళ భార్యకు పనికి వస్తాయి, వాళ్ళ కూరగాయలకు పనికి వస్తాయి అని ఒక హోప్ ఉంటుంది. ఆ కోవిడ్ సమయంలో ఆ లేబర్ అడ్ల దగ్గరికి వెళ్ళేసి లాక్డౌన్ ఉంది మీరు బయటకు ఎందుకు వచ్చారు అంటే, మీరు చేసి 5 కిలోల బియ్యం సహాయానికి వాడు 500 రూపాయలు, వాడు 700 రూపాయలు పని చేసుకోకూడదు అంటే కుదరని పని. 100% లాక్డౌన్ జరగకూడదు. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి అంటే లాక్డౌన్ అనే ఛాన్స్ ఉంటుందా లేదా? సార్ లాక్డౌన్ ప్రభుత్వం చేయకూడదు. కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. జనాలు చేయాలి కదా సార్, అది కూడా ప్రభుత్వమే ఒకటే కాదు. ఒకటినండి, జనాలు అనేది ఒకటినండి సార్. సినిమా హాల్ ఓపెన్ పెడుతున్నాం, సినిమాలో చూడడానికి వెళ్ళరా? హోటల్ ఓపెన్ పెడుతున్నాం, చూడడానికి వెళ్ళరా? టిఫిన్ సెంటర్ రోడ్డు మీద పెడుతున్నారు, చూడడానికి వెళ్ళరా? దాని మీద కేర్లెస్ చేయమంటున్నాను. గవర్నమెంట్ ప్రికాషన్ తీసుకోమంటున్నారా? జిహెచ్ఎంసీ సిబ్బంది ఎట్లాగో సాఫ్ సఫాయికి ఉంటుంది కదా, ఆ జిహెచ్ఎంసీ సిబ్బంది గారు ఏం చేయాలంటే దగ్గరుండి ఆ హోటళ్ళ దగ్గర పరిశుభ్రత మెయింటైన్ చేయాలి, టిఫిన్ సెంటర్ దగ్గర పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. అవి కాకుండా లాక్డౌన్ రాకుండా లేబర్లకు ఏం సలహా ఇవ్వాలో ఒక ఆటోతోని కానీ, ఒక మైక్ సెట్తో కానీ వాళ్ళకి ఒక ఎప్పటికప్పుడు అవగాహన ఇవ్వాలి. సార్ నేనైతే పోయిన గవర్నమెంట్ విషయంలో 100% నేను ఒక మంచిగా చేసిందని నేను అంటాను. ఎందు గురించి అంటున్నా, గతంలో ఉన్న ప్రభుత్వము అదర్ కంట్రీ వాళ్ళకి వస్తే వాళ్ళకి 5 కిలోల బియ్యము 1000 రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఎవరంటారు సార్? మోదీ గవర్నమెంట్, బీజేపీ నాయకులు ఎక్కడ పంచంగా మీరు చూసిరా? మా టీఆర్ఎస్ నాయకులు వంచిరు, టీఆర్ఎస్ నాయకులు దగ్గర ఉన్నారు. స్వయంగా నా చేతులతో నేను బియ్యం పంచిన, 100 కిలోలు పంచిన, 1000 కిలోలు పంచిన. బోరబండలో పంచాం, మా జూబీస్లో బాగానే పంచాం మేము. ఒక్కొక్క బోరబండలనే కానీ, బోరబండలో 36 బస్సులు ఉన్నాయి, ప్రతి బస్సులో మేము ఇన్వాల్వ్ ఉన్నాం. కానీ లాక్డౌన్ అనేది మాత్రం సార్ ఒక మనిషిని చంపేసినట్లే 100%. ఎందు గురించి అంటే గతంలో లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు. అసలు ఆ లాక్డౌన్ ఇప్పటి వరకు కూడా కోలుకోని కూడా చాలా మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నారు మీరు? సార్ కొత్త గవర్నమెంట్ ఒక నెల కూడా గడవలేదు. ఆ గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి కరెక్ట్ కాదు. కరోనా కోసం సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, ఇప్పుడు వాటర్ వర్క్ సిబ్బంది కానీ, వాళ్ళు కలుషితమైన నీళ్ళు రాకుండా, ఆ డ్రైనేజ్ వాటర్ అనేది లీక్ కాకుండా, అలా స్మెల్ రాకుండా జాగ్రత్త పడాలని నా ఉద్దేశం.